ఆ వ్యక్తి పేరు ఎత్తాలంటే నాకు అసహ్యం, ఆ పార్టీ పేరు ఎత్తాలంటే నాకు అసహ్యం. రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు తగలబెట్టి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కరు అసహించుకున్నారు. రాష్ట్రం మీద నమ్మకం పోయినటువంటి ప్రతి ఒక్కరిని మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి 1 సంవత్సరంలోనే 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టించి 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని పరిశ్రమలన్నీ తెచ్చి ఒక గాడిలో ఇప్పుడిప్పుడే పెడుతుంటే మళ్ళీ దుర్మార్గుడి రాష్ట్రం మీద దండయాత్ర మొదలుపెట్టారు. మళ్ళీ ఓదార్పు యాత్రలని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఎగ్గు లేకుండా నా పర్యటనని ప్రభుత్వం అడ్డుకుంటుందని తప్పుడు సమాచారం. సిగ్గుందా నీకు? కనీసం వచ్చి మాట్లాడాలంటే తెల్లవారిసరికే ఇంటికి వచ్చి తాళాలేయడం, పోలీసులు పెట్టడం, నిర్బంధించడం, ఇటువంటి పాలన నువ్వు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా విమర్శ చేయొచ్చు, ప్రభుత్వం తప్పులుంటే చెప్పండి సరి చేసుకుంటామని ఒక స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛను నువ్వు కావాలని వాడుకొని మళ్ళీ లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ రోజు 3-4 పర్యటనలు చేశాడు. మిర్చి మీద పర్యటన చేసి నాశనం చేశాడు, పొగాకు మీద చేశాడు, మొన్నను తెనాల్లో చేశాడు. ఒక్కటైనా ఈ రాష్ట్రానికి ఉపయోగపడింది గాని, ప్రజలకు ఉపయోగపడింది గాని, ఏదైనా ఒక సమస్య పరిష్కరించడానికి నీ పర్యటన ఉంటే వెల్కమ్ చేస్తాం. నీ పర్యటనలన్నీ లాండ్ ఆర్డర్ పూర్తిగా ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలని ఈరోజు నువ్వు చేస్తున్నావు.